అందరికీ నమస్తే అండి. వైసీపీలో బొత్తిగా బుర్ర లేకుండా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే పేరు నాని ఒక్కడే. ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో ఒక క్లారిటీ లేకుండా మాట్లాడతాడు. ఏదో మూతికాడ మైకులు ఉన్నాయి, ఏదో ఒకటి విమర్శించాలి, అడ్డగోలుగా మాట్లాడితే సరిపోద్ది. మనకి ఇంతలాగే బెటాలియన్ ఉంటుంది, బ్యాచ్ ఉంటుంది, తలకాయ లేని బ్యాచ్. వాళ్ళంతా మన వీడియో సోషల్ మీడియాలో తిప్పేస్తారు. అదే అనుకుంటాడు. నేను కూడా ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు కదా, నారా లోకేష్ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆయన అయ్యా రండి, అసెంబ్లీకి రండి, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రండి, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి నారా లోకేష్ గారు అంటే వీళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడుతారు అనుకున్నాం. మేము అసెంబ్లీకి రావంటే అసెంబ్లీకి రావాల్సిన పని లేదు, దేనికైనా సమవుర్జీ కావాలంటాడు. నారా లోకేష్ గారు మంత్రి కాబట్టి, ఇతను కూడా మంత్రిగా చేశాడు కాబట్టి నారా లోకేష్ గారు డిఎస్సీ పైన చర్చకు వెళితే ఈ పనోడు వెళ్ళిపోతాడట. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా, అది మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి. ఎలగబెట్టావు, అయిపోయింది నీ సినిమా, ఎలగబెట్టేసావు అంతే. ఎలగబెట్టేసి అయిపోయింది. తర్వాత ఎన్నికల్లో నువ్వు పోటీ, మీ అబ్బాయి పోటీ చేసేది ఓడిపోయాడు, అది అయిపోయింది, ఇలా పక్కన పెట్టేసి. మరి సమవుర్జీ అని అంతే లీకెడితే మనం ఏమైనా కబడ్డీ ఆట ఆడుతున్నామా? ఎదుగోండి లావుగా అన్నాడు, ఇది ఇందులో వేసుకోండి, లావుకి ఇంకో లావుడు కావాలి కాబట్టి ఇక ఇది ఇందులో వేసుకోండి, ఇదిగో వీళ్ళిద్దరు పుట్టోళ్ళు కాబట్టి ఒకరు నీకు ఒకరు నాకు, వీళ్ళిద్దరు పొడుగోళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు ఒకరు నాకు ఒకరు నీకు అని మనం ఏమైనా కబడ్డీ ఆడుతున్నామా? ఏం పనికి మాల పోరంబోకు లాజిక్లు ఇవన్నీ కూడా. సరే పోనీ సమవుజ్జీ అనుకుందాం, నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం సమవుజ్జీ అనుకుందాం. మరి నారా లోకేష్ గారు మంత్రి కదా, మరి నువ్వెలా మాట్లాడుతున్నావు ఇక్కడ? మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అదండి, చంద్రబాబు నాయుడు గారు ఇదండి అని చెప్పేసి అని రకరకాల ఆరోపణలన్నీ చేస్తూ ఉంటారు కదా మీరు. మరి మీరు మీ హోదా ఏంటి? కాదు కదా. ఇక్కడ మనం కబడ్డీ ఆటలు ఆడట్లేదు సమవుజ్జీల గురించి మాట్లాడుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి ఏమీ అంత తోపేమీ కాదు. అసెంబ్లీకి వెళ్తానికి సమవుజ్జీలు ఏంటండి, దిక్కుమలతానం కాకపోతే. అసెంబ్లీకి వెళ్తానికి సమవుజ్జీ కావాలా? మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించారు, ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణ చేశారు. మీరు చేసినప్పుడు గాలిగా వదిలేస్తే అయిపోద్దా? మన ఆరోపణ చేసేంలే, ఏదో రుద్దేశంలే, మన హయాము మన 5 ఏళ్ల కాలం పాటు మనం ఏమీ చేయలేకపోయాము, ఇప్పుడు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా బురద చల్లేయాలి. ఈ ఒక్క ఆలోచన కనబడుతుంది మీ దగ్గర, అంతకుమించి ఏం కనబడట్లే మాకు. సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. నువ్వేం మాట్లాడతావా? సిగ్గు లేకుండా నీకేం వచ్చని చెప్పేసి అని నువ్వు మాట్లాడతావా? నువ్వు గతంలో నీ మంత్రిగా చేసావు కదా, నీ శాఖ ఏంటి? గతంలో ఎవరు చేశారు విద్యాశాఖ మంత్రిగా? బొత్స సత్యనారాయణ కూడా చేశాడా చేయలేదా? కురసాల కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రి, బొత్స సత్యనారాయణ ఏమో విద్యాశాఖ మంత్రిగా కూడా చేశాడు కదా. మరి బొత్స సత్యనారాయణ ఉన్నాడు కదా, అదే మండలంలోని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? తత్తమ్మమ్మ అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నారండి నేను అడుగుతున్నా. మనకు క్లారిటీ ఉండాలి కదా. క్లారిటీ లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే అయిపోద్దా? నువ్వు వెళ్ళిపోయి ఏం మాట్లాడేస్తావు నాకు తెలియకడుగుతాను. నీకే తాడు బాంగురం తెలీదు. మన చేతులు ఇంటికి బీగితే సుతలేదో మొదలేదు మనం చెప్పలేమా? నువ్వు 4 పంచడైలు చెప్పడానికి, ఎక్కిరించడానికి, వెకిల్ అవడానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. నువ్వు అట్ట డిఎస్సీ పని చర్చకి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోగానే కాసుకొని కూర్చుంటారా? వస్తున్నాడండి పేరునని పంచి పనోడండి, మంచి సబ్జెక్ట్ ఉన్నాడని చెప్పేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటారా? ఉండొద్దు, మనకి తెలివి ఉండొద్దు మనకు కొంచెమైనా. కానీ నువ్వు వెళ్ళిపోతాడట, నేను వచ్చేస్తాను, నేను ఆళ్తా. ఇదో దరిద్రం అయిపోయింది మాకు. అది ఏ సినిమాలో ఉంటుంది కదా, కబడ్డీ ఎందులో అనుకుంటా. నేను ఆళ్తా అన్నట్టు నేను వచ్చేస్తాను. నువ్వు కాదు, అసెంబ్లీకి వెళ్ళమనండి. బయట ఎందుకో డేటు టైం బయట ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే కాకపోతే వేరే సంగతి. మరి అసెంబ్లీకి వెళ్ళడానికి వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా. అలా వెళ్ళరు, అసెంబ్లీకి వెళ్ళరు. కానీ మండలంలో మాత్రం మా ప్రతాపాలు చూపించేస్తామంటే మండలంలో చర్చ పెట్టాలి అంటారు. అదే మండలి గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లు యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి, ఆ బిల్లుకి ఆమోదం తెలపలేదని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఏమని? అసలు కౌన్సిల్కి, శాసన మండలికి అసలు చట్టబద్ధత లేదండి, మిగిలిన ఏ రాష్ట్రాల్లో కూడా లేవండి, 2-3 రాష్ట్రాలు మినహాయించి ఎక్కడా కూడా లేదండి.
అక్కడెక్కడా లేని మనకెందుకు, ప్రభుత్వానికి ఖర్చు దండగా అదనపు భారం అవుతుంది మనకి. దాదాపు ఒక 60 లక్షల రూపాయలు ఎంతో మనం ఖర్చు పెడుతున్నాం. మనం అంత అవసరం లేదండి. నేను ఈ మండలిని, శాసన మండలిని నేను రద్దు చేస్తున్నాను అని చెప్పేసి అని అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, తీర్మానం చేశారు. ఎందుకు మాట్లాడారు మరి అప్పుడు మీరు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అనుకున్న పని అవ్వకపోతేనేమో ఆ శాసన మండలికేమో చట్టబద్ధత లేదు, అది అనవసరము, దాంట్లో మనం ఏ బిల్లు పెట్టినా కానీ దానికి విలువ ఉండదని చెప్పేసి మాట్లాడే మీరు ఇవాళ శాసన మండలిలో డిఎస్సి పైన చర్చకి మీరు ఎలా డిమాండ్ చేస్తారో దానికి సమాధానం చెప్పండి. వేరే మాటలు ఏమీ అవసరం లేదు. ఇంకా వీళ్ళకి నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఒకటి. ప్రతి దానిపైన కూడా యూటర్లే, అడగొలు వాదనే, ఏ ఒక్క వాదన ఉండదా దానికి ఒలకో పలకో. ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకోవడానికి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. ఉన్నారు సోది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలోనే ఉన్నారు, ఆయన కూడా పిలిచారు. కనపడదా నీకు? నారా లోకేష్ గారు ఒక్కరే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా డిఎస్సి పైన చర్చకు మేము సిద్ధం, అసెంబ్లీకి రమ్మానండి అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. వెళ్ళమనండి, నన్ను వచ్చాడుగా, నేను ఆల్రెడీ వచ్చాడు. ఇవాళ ప్రెస్ మీట్ అంట, నేను ఆల్రెడీ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు, అసెంబ్లీకి వెళ్ళడానికి కాదు. బెంగళూరు నుంచి విజయవాడ వరకు వచ్చిన నువ్వు, మీ ఇంటి వరకు వచ్చిన నువ్వు అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తానికి ఎంత చెప్పానండి? నువ్వు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఒక పూట కూర్చొని మాట్లాడండి. పైగా దానికి ఒక వంక, నాకు మైక్ ఎవరు ఎత్తారండి? ఇవ్వకపోతే కదా ఇవ్వలేదని చెప్పేసి అని అంటానికి. ఒకసారి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మనం మైక్ అడిగిన తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో అప్పుడు మాట్లాడాలి. ఇదిగోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడండి, మీరు ఒకసారి నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నాకు అవకాశం ఇవ్వలేదు, అవకాశం వచ్చిన తర్వాత నేను మాట్లాడితే మధ్యలో కట్ చేసి నన్ను కూర్చోబెట్టేశారు, నన్ను అవమానించారని ఇంకోటని చెప్పు, నేను అందుకే వెళ్ళట్లేదని చెప్పు. నువ్వు ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీ కూర్చోకుండా, అసలు నువ్వు వెళ్ళలేదు, అగో నన్ను అలా అంటారని, నాకు మైక్ ఎవరని చెప్పేసి మనోడు ఫిక్స్ అయిపోయాడు. ఏమన్నా అంటే ప్రతిపక్ష హోదా, జగన్మోహన్ రెడ్డి నట్ట ప్రతిపక్ష నేతగా గుర్తించాలంట. దేనికి గుర్తిస్తారండి? దానికి కూడా రేపు చెప్తాను నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పటికి ఒక 4-3 వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీలో ఇంకో 2-3 లాగేసుకుంటే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడాడు. అదే జగన్మోహన్ రెడ్డి. వానికి ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. ఎక్కడైనా సరే ఈ గాల్లో కత్తులు తిప్పడం మానేసి మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. ఈ గాల్లో కత్తులు తిప్పొద్దండి, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏ లీటర్ బాబు డిఎస్సీలో అవకతవకలు అంటున్నారు, పట్టుమని అసెంబ్లీకి రండి అంటే ఒక్కడు కూడా వెళ్ళి సాహసం చేయట్లేదు, భయపడిపోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. మీకు చేతనైతే ముందు పేరునని చెప్తున్నాం. ఇక ఈ సమ ఊర్జీలు మనం కబడ్డీ ఆట ఆడట్లేదు, సమ ఊర్జీల గురించి మాట్లాడుకోవడానికి మనం రాజకీయం చేస్తున్నాం. రాజకీయాల్లో ప్రతిదీ సమ ఊర్జీలే కావాలంటే మీ నాయకులు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయకూడదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు, మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇక సమ ఊర్జీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది. మీ పనివర్తనం ఏంటి, ఎవరి పనివర్తనం ఏంటి అనేది అసెంబ్లీలో తేలిపోద్ది. అవి కాకుండా ఒక 4 పంచ్ డైలాగులు వేసేసి కెమెరాకి దగ్గరగా మూతెట్టేసి ఎగిల్లో నవ్వేసి వెళ్ళిపోవడం కాదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.